సాధారణంగా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలంటే మనకి ఎంత టైం పడుతుంది? బస్సులో అయితే కనీసం 12 గంటలు, ట్రైన్లో అయితే రిజర్వేషన్ దొరకడమే గగనం. కానీ మీరు ఒక సినిమా చూడడం పూర్తి చేసే లోపే, అంటే కేవలం 2 గంటల్లో తిరుపతిలో దిగవచ్చంటే నమ్ముతారా? ఎస్, ఇది నిజం. ఇది త్వరలోనే నిజం కాబోతోంది. రీసెంట్గా ప్రకటించిన యూనియన్ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్ కారిడార్లను అనౌన్స్ చేసింది. ఇందులో విశేషం ఏంటంటే ఈ 7 రూట్లలో ఏకంగా 3 రూట్లు మన హైదరాబాద్కే దక్కాయి. హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హైదరాబాద్ టు చెన్నై. ఇప్పుడు అందరి ఫోకస్ ఈ హైదరాబాద్ టు చెన్నై రూట్ మీదే ఉంది. ఎందుకంటే ఇది మన భాగ్యనగరాన్ని, ఆంధ్రప్రదేశ్లోని కీలక ప్రాంతాలను కలుపుతూ సాగనుంది. అసలు ఈ ట్రైన్ రూట్ మ్యాప్ ఎలా ఉండబోతోంది అంటే, హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి నల్గొండ మీదుగా అమరావతి, గుంటూరును టచ్ చేస్తూ నేరుగా తిరుపతి చేరుకుంటుంది. అక్కడి నుంచి చెన్నై వెళ్తుంది. గంటకు దాదాపు 300 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ బుల్లెట్ ట్రైన్ వల్ల ఫ్లైట్ కంటే ఫాస్ట్గా, బస్ కంటే కంఫర్ట్గా మీరు శ్రీవారి చెంతకు చేరుకోవచ్చు. కేవలం భక్తులే కాదు, బెంగళూరు, పూణే వైపు వెళ్లే ఐటీ ఉద్యోగులకు కూడా ఈ ప్రాజెక్ట్ ఒక గిఫ్ట్ అనే చెప్పాలి. గంటల తరబడి ట్రాఫిక్లో, లాంగ్ జర్నీల్లో నలిగిపోయే వారికి టైం చాలా సేవ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది అనేది ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న. భూసేకరణ, నిధుల కేటాయింపు వేగంగా జరిగితేనే ఈ 2 గంటల ప్రయాణ కళ నెరవేరుతుంది. నిజంగానే హైదరాబాద్ టు తిరుపతి 2 గంటల్లో వెళ్ళగలిగితే మన ప్రయాణాలు ఏ రేంజ్లో మారిపోతాయో ఒకసారి ఆలోచించుకోండి. మరి మీరేమంటారు? ఈ బుల్లెట్ ట్రైన్ ఏ ఇయర్ కల్లా కంప్లీట్ అవుతుందని మీరు గెస్ చేస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.